తీసుకురాము. అజిత్ అక్కడ పక్కన వీళ్ళిద్దరి నాయకత్వంలో 1800 మంది పిల్లలు మన అమ్మ భాష తెలుగు నేర్చుకుంటూ ఉన్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి సిలికానాంధ్ర మనబడి జరుపుకుంటున్నటువంటి స్నాతకోత్సవానికి అమ్మలు, నాన్నలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అందరికీ కూడా స్వాగతం. సిలికానాంధ్ర మనబడి 2007లో ప్రారంభించాం. ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి మన అమ్మ భాషను నేర్పించాలి, సంపూర్ణంగా నేర్పించాలి. నేర్చుకున్న తెలుగు వారితో 10 కాలాల పాటు ఉండాలి. ఈ తెలుగు భాష తరతరాలుగా ముందుకు సాగిపోవాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించాం. భాషా సేవయే భావితరాల సేవ అంటూ ప్రాచీన భాష అయినటువంటి మన భాషని ప్రపంచ భాష స్థాయికి తీసుకుని వెళ్ళాలి అని 17 సంవత్సరాలుగా అలు పెరగకుండా, ఎండైనా వానైనా మంచి అయినా చివరికి కోవిడ్ అయినా కానీ ఆపకుండా ఈ 17 సంవత్సరాలుగా ఇది ఒక యజ్ఞంలాగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి అమ్మలు, నాన్నలు మీకందరికీ పాదాభివందనాలు. పిల్లలకి చక్కగా తెలుగు నేర్పిస్తూ ఏమీ ఆశించకుండా, మనందరిలాగానే వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి, కష్టాలన్నింటినీ పక్కన పెట్టి ఎంతో ఇష్టంగా పిల్లలకి తెలుగు నేర్పించాలని ప్రతి వారం చేస్తున్న కృషి మన గురువులు, సమన్వయకర్తలు మీకందరికీ కూడా పాదాభివందనాలు. మన అమ్మ భాష నేర్చుకోవడం అంటే చదవడం, రాయడం, మాట్లాడటమే కాదు. వాళ్ళు సగర్వంగా మేము తెలుగు పిల్లలం అని వాళ్ళు పెరగాలని, మంచి నాయకులుగా తయారు చేయాలని మనం మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాఠ్య ప్రణాళికను మనం తయారు చేసుకొని ఎన్నో నీతి పద్యాలతో, నీతి కథలతో మంచి పౌరులుగా ఎదగడానికి కావలసిన పనిముట్లన్నీ కూడా పాఠ్య ప్రణాళికలో పిల్లలకి అందిస్తూ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి సహకారంతో అద్భుతంగా పాఠ్య ప్రణాళికను మనం శాంతి కూచిపట్ల గారి ఆధ్వర్యంలో తయారు చేసుకున్నాం. మనలాంటి పాఠ్య ప్రణాళిక ప్రపంచంలో మరొక చోట లేదు. అద్భుతమైనటువంటి గురువులు, భాష మీద ఎంతో అభిమానం ఉండి ఏమీ ఆశించకుండా పనిచేస్తున్నటువంటి గురువులు, పాఠ్య ప్రణాళిక ఒకవైపు, అద్భుతమైన అపారమైనటువంటి అభిమానం ఉన్నటువంటి గురువులు ఒకవైపు ఈ భాషా యజ్ఞంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. మనకు తెలుగు విశ్వవిద్యాలయం వారి గుర్తింపు ఉంది. అలాగే ప్రపంచ భాషలు చేసే స్థితిలో మనకు ACS వాస్ట్ అక్రిడిటేషన్ కూడా మనం సంపాదించుకున్నాం. ఈరోజు 50కి పైగా హై స్కూల్ డిస్ట్రిక్ట్లలో
మన సిలికానాంధ్ర మనబడి తెలుగు పాఠ్య ప్రణాళికకి ఒక ప్రపంచ భాష కింద గుర్తింపు ఉంది. వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్ అంటాం. అది కేవలం మనకు మాత్రమే సాధ్యమైంది. ఈరోజు 17 సంవత్సరాల తర్వాత సిలికానాంధ్ర మనబడి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 35 రాష్ట్రాలకు పైగా 250 కేంద్రాలకు పైగా అమెరికా బయట 12 దేశాలలో నిర్విరామంగా కొనసాగుతూ ఉంది. ఈరోజు మనం ఇక్కడ ఉత్తర కాలిఫోర్నియాలో ఉండొచ్చు, రేపు మీరు ఉద్యోగరీత్యా ఆస్టిన్కి వెళ్ళొచ్చు, చికాగోకి వెళ్ళొచ్చు, వర్జీనియాకి వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు అందుబాటులో ఒక సిలికానాంధ్ర మనబడి కేంద్రం ఉంటుంది. పిల్లలకు తెలుగు ఎందుకు నేర్పించాలి? భాష నేర్చుకోకపోతే మన తరానికి, మన ముందు తరానికి, తర్వాత తరానికి ఆ సంబంధం ఉండదు. ఆ తరాల మధ్య అంతరం పోగొట్టాలి. పెద్దవాళ్ళతో పిల్లలు ఆప్యాయంగా అనురాగంగా తెలుగు మాట్లాడాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పిల్లలకు మనం తెలుగు నేర్పకపోతే మన వంశం మొత్తం తెలుగు దూరం అయిపోతుంది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈరోజు మీరు ఎన్నో చిత్రాలు తీసుకుంటారు. దయచేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టండి, #సిలికానాంధ్ర మనబడి అనండి. చక్కగా పిల్లలు కనీసం 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు తెలుగు నేర్చుకున్నాను, మేము చాలా గర్వంగా ఉన్నాము, మా పిల్లలు ఇంత మంచి పని చేశారని చెప్పండి. మీ ద్వారా మరికొంతమంది స్ఫూర్తి తెచ్చుకొని వాళ్ళ పిల్లలకు కూడా తెలుగు నేర్పించే అవకాశం మీ ద్వారా వాళ్ళకు పొందాలనేది మన ప్రయత్నం. ఈరోజు 11,000 మంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. మరొక విషయం, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాషల్లో మన అమ్మ భాష తెలుగు అన్ని భాషల కన్నా ముందుంది. దానికి కారణం మనం ఇక్కడ సిలికానాంధ్ర మనబడి అనే ఒక యజ్ఞం. మన పెరట్లో ఒక మంచి పువ్వు వస్తే తీసి వెంటనే ఉదయం లేస్తేనే పెట్టేస్తాం, ఫస్ట్ ఫ్లవర్. అవునా కాదా? వంకాయ వచ్చింది, మొదటి వంకాయ వచ్చింది, చాలా సంతోషంగా అందరికీ చెప్పేస్తాం. చూడండి పిల్లలు చక్కగా ఎంత చక్కగా తెలుగు నేర్చుకున్నారు. ఒకటి నేను చెప్పగలను, ఎంతో మంది విషయాల్లో అమ్మల నాన్నల కన్నా ఎక్కువ తెలుగు పిల్లలు నేర్చుకున్నారు. అవునా కాదా? కొట్టచ్చు, పిల్లల కోసం కొట్టచ్చు. మరి అంత కష్టపడినప్పుడు వీళ్ళందరూ తారలండి, రాబోయే తరాలకి తెలుగు తారలు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళు ఆ విధంగా మనం అందరితో వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అందరిలో పంచుకోండి. మీరు కూడా తెలుగు నేర్పించండి అని చెప్పి వాళ్ళ కొంత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. మీ బంధువులు, సహోద్యోగులు, మిత్రులు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతో మంది ఎక్కడున్నా పర్వాలేదు, మనం తెలుగు వాళ్ళం, మన పిల్లలకు తెలుగు నేర్పిద్దాం అనే ఒక్క మాట మీరు చెప్తే మీ ద్వారా వాళ్ళ ఇంట్లో కూడా తెలుగు వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. సిలికానాంధ్ర మనబడిని ఇలాగనే ఆశీర్వదిస్తూ రండి. మీకు ఏమాత్రం సహాయం చేయగలిగినా కానీ మనబడి గురువులకు కానీ ఒక రకంగా ఏదో రకంగా సహాయపడండి. మనం తెలుగు వాళ్ళం, మన భాషను మనం అభిమానించకపోతే, మన భాషను మనం గౌరవించకపోతే, మన భాషను మన పిల్లలకు మనం నేర్పించకపోతే ఇంకా ఎవరు ఇది చేయరు. ఇది మన బాధ్యత. ఈ బాధ్యతను మనం గుర్తిద్దాం. చక్కగా ఈరోజు పిల్లల్ని ఆశీర్వదిద్దాం. పిల్లలు మీరు చాలా కష్టపడి నేర్చుకున్నారు, చాలా క్రమశిక్షణతో ఉన్నారు. మీకు అందరికీ ఆశీర్వాదాలు. జై హో తెలుగు, జై హో తెలుగు. నమస్కారం. అందరికీ మేలు పొద్దులు. ఈనాడు సిలికానాంధ్ర మనబడి స్నాతకోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల చేతుల మీదుగా పట్టాలు పొందబోతున్నటువంటి విద్యార్థులకి శుభాశీస్సులు. తమ పిల్లలకి తెలుగు నేర్పాలి అన్న నిర్ణయంతో ఇక్కడి దాకా తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ అభినందనలు. వాళ్ళకి తెలుగు పట్ల మక్కువ కలిపి బాలబడి నుంచి ప్రకాశం వరకు, ప్రకాశం అయిన తర్వాత ప్రభాసం వరకు తీర్చిదిద్దినటువంటి గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు. భగవంతుడు మనకి చేతులు ఇచ్చాడు, 2 చేతులు కలిపితే దాన్ని కరతాళ ధ్వనులు అంటారు. ఆ కరతాళ ధ్వనులు చేస్తే మనకు అది కూడా ఒక విధమైనటువంటి వ్యాయామం అంట. దాంతో కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని మనకి యాంత్రిక కరతాళ ధ్వనులు అక్కర్లేదు. అలాగే ఇక్కడ కాస్త యువకులు యువతలు ఉన్నటువంటి వాళ్ళు పైకి వెళ్తే కొంతమంది పెద్దవాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కింద రోలో కూర్చుండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కొంచెం పైకి వెళ్ళండి.
ఒకప్పుడు తెలుగు భాషని ప్రేమించేటువంటి రాజులు రాజ్యాలు ఉన్నటువంటి రోజుల్లో అక్షర లక్షలు ఇచ్చేవారట. అంటే అక్షరానికి 1,00,000 వరహాలు ఇచ్చేవారట. ఆ రోజుల నుంచి ఈనాడు సిలికానాంధ్ర మనబడిలో తెలుగు అక్షరాలని అభ్యసించిన వాళ్ళ సంఖ్య 1,00,000. 17 సంవత్సరాలలో తెలుగు భాషామ తల్లిని రేపటి తరం వారికి తీసుకెళ్లడం కోసం వాళ్ళల్లో తెలుగు భాష పట్ల ఆసక్తి, అనురక్తి, అభిరుచి కలిగించడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం విశ్వవ్యాప్తమవుతోంది. ఇవాళ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన విశ్వవిద్యాలయాల్లో సిలికానాంధ్ర మనబడి పూర్తి చేస్తే వాళ్ళకి అదనపు అర్హత కింద స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం లాంటి వాటిలో కూడా ప్రవేశాలప్పుడు దానిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. 17 ఏళ్ల క్రితము ఇది ఊహించామా అంటే 300 మందితో మొదలుపెట్టి ఇవాళ 11,000 మంది దాకా ఎదగటంలో అనేక వందల వేల మంది భాషా సైనికుల యొక్క నిరంతర కృషి ఉంది. ఈ కృషి అంతా ఎందుకు అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వంశానికి ఒక వారసత్వం ఉంటుంది. ఆ వారసత్వం పుట్టిన ప్రాంతంతో రాదు. ఆ వారసత్వం పుట్టిన కులం, మతంతో రాదు. ఒక జాతి గుర్తింపబడేటువంటిది వాళ్ళు మాట్లాడేటువంటి భాష మూలంగానే. ఆ భాషని ఎవరైతే 13 సంవత్సరాల లోపు వాళ్ళ పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేస్తారో జీవితాంతం వాళ్ళతో పాటు భాషగా ఉంటుంది. ఇందాక రాజుగారు చెప్పినట్టుగా మీ తాతగారు తెలుగు మాట్లాడేవారు, ఇంకా ముందుకెళ్తే మీ ముత్తాతగారు తెలుగు మాట్లాడేవారు, తాతగారు మాట్లాడేవారు, మీ నాన్నగారు మాట్లాడేవారు, మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటి తరం పిల్లలకి నేర్చుకుపోతే వాళ్ళు మా అమ్మ వాళ్ళు తెలుగు, మా తాత వాళ్ళు తెలుగు అనేటువంటి స్థితికి ఇంతటితో నిరంతరంగా వస్తున్నటువంటిది ఆగిపోతుంది. దయచేసి గ్రహించండి. మనందరం తలుచుకుంటే కొన్ని అద్భుతాలు చేయవచ్చు. ఆ అద్భుతాలు చేయడానికి సిలికానాంధ్ర అసాధ్యాలని సుసాధ్యాలు చేయడమే తెలుగు భాష అధ్యాయాల్లోని అక్షరాలు. ఒక్కొక్క విద్యార్థి, ఒక్కొక్క గురువు, ఒక్కొక్క తల్లిదండ్రులు వీరందరూ కలిస్తే అద్భుతాలు సృష్టించడానికి మనబడి వేదిక 17 సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ఈ 11,000 నుంచి 15,000, 2026 ఆగస్టులో సిలికానాంధ్ర రజతోత్సవం 25 ఏళ్ల పండుగ జరగబోతోంది. ఆనాటికి మనము కనీసం 20,000 మంది తెలుగు పిల్లలకి తెలుగు నేర్పించాలి. మనకి సంపద ఉంది. సిలికానాంధ్ర మ్యూజిక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ డాన్స్ అకాడమీ, అందులో ఇంకొక 5,000, విశ్వవిద్యాలయంలో ఇంకో 1,000 మంది ఉంటే 25,000 మంది దాటి సిలికానాంధ్ర విద్యా వ్యవస్థలో వివిధ అంశాలలో మన విద్యార్థులు ఉండటము అమెరికా ప్రవాస భారతీయుల చరిత్రలోనే తొలిసారి అవుతుంది. భారతదేశం నుంచి పంజాబ్లో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు 1900 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శాన్ ఫ్రాన్సిస్కోలో పడవ బోటు దిగారనేటువంటిది మనకి చెప్తోంది. ఈ 124 సంవత్సరాల ప్రవాస భారతీయ చరిత్రలో ఎవరు ఎప్పుడు సాధించినటువంటిది భారతీయులుగా అమెరికా ఖండంలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దానికి స్టాన్ఫోర్డ్, యూసీ బర్క్లీ, యూసీఎల్ఏ, శాన్ హోసే స్టేట్, శాంటా క్లారా వాటికి ఏ గుర్తింపు ఉందో అదే గుర్తింపుని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి తెచ్చుకోవడంలో ఇక్కడ వేదిక మీద ఉన్న దగ్గర నుంచి ఇక్కడ అందరూ కూడా సమిష్టిగా మనం సాధించుకున్నటువంటి విజయం. మీ పిల్లలు
బాలబడిలో మొదలుపెట్టిన వాళ్ళు ఉన్నారు. రేపు జూన్ 1వ తారీఖున తెలుగు భాష చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఇవాళ సిలికానాంధ్ర కుటుంబంలో ఆలు తెలియకుండా మొదలు పెడితే బాలబడి, ప్రవేశము, ప్రసూనము, ప్రకాశము, ప్రమోదము, ప్రభాసము, ప్రబోధము, వాటితో పాటుగా విశ్వవిద్యాలయంలో సర్టిఫికేటు, డిప్లొమాతో పాటుగా మొట్టమొదటిసారి అమెరికా గడ్డ మీద తెలుగులో 15 మంది MA స్నాతకోత్తర విద్యలో పట్టాలు తీసుకోబోతున్నారు. ఇవన్నీ మనం సాధించిన విజయాలు. మనం ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలకి మన సాంస్కృతిక వారసత్వాన్ని ఇవ్వడానికి. ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ ప్రకాశం పూర్తి చేసినటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ మనవి, దయచేసి మన పిల్లలు ప్రకాశంతోనే తెలుగు పండితులైపోయారు అనేటువంటి భావన మీ మనసులోంచి తీసి వాళ్ళని ప్రమోదంలోకి, ప్రభాసంలోకి కూడా తీసుకెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీకు కొంచెం కష్టం అనిపించింది అనుకోండి, ప్రమోదం, ప్రభాసం చెప్పేటువంటి గురువులు మీ పిల్లలకి మీకు కూడా సహాయం చేస్తారు. వారు ఇది పూర్తిగా 5 సంవత్సరాలు పూర్తి చేసేటువంటి విధంగా సహకరించండి, ప్రోత్సహించండి. తద్వారా మీకు కూడా తెలుగు భాష పట్ల మక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ పిల్లలు మరింత అద్భుతంగా ఎదగడానికి ఎక్కువ భాషలు తెలిస్తే వాళ్ళ మేధోశక్తి ఉపయోగం ఉంటుందని అనేక పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. కనుక ఇదంతా సిలికానాంధ్ర జగమంత కుటుంబం. మనం సాధించినటువంటి విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ తెలుగు భాష జీవనదిని నిరంతరం ప్రవహించేలా చేయడానికి మనందరం శాయశక్తులా కృషి చేద్దాం. ధన్యవాదాలు. వీళ్ళు చాలా విద్యార్థులకి సులువుగా ఎలా తెలుగు నేర్పించాలో దాన్ని దృష్టిలో పెట్టుకొని సిలబస్ నిర్మించడం, అలాగే కోర్సుల్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవడం, ఆ విధంగా తెలుగు నేర్పించడం జరుగుతుంది. పరీక్షల విషయంలో కూడా పరీక్షలు నిర్వహించడం దగ్గర నుంచి వాటిని మూల్యాంకనం చేయడం, ఫలితాలను ప్రకటించడం, ఇవన్నీ విషయాల్లో కూడా చాలా పగడ్బందీగా సిలికానాంధ్ర వ్యవహరిస్తుందని నేను స్వయంగా ఇక్కడ పర్యవేక్షణలో తెలుసుకున్నాను. సో ఇవాళ పట్టభద్రులు అవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరం వాళ్ళు అనుకుంటున్నట్టు ఇంకా చాలామంది విద్యార్థులు మన భాష పట్ల మమకారంతో ముందుకు రావడానికి కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఒక సర్వేలో తేలిన విషయం ఏంటంటే, మాతృభాషలో విద్యాబోధన జరిగితే మాతృభాషను నేర్చుకున్న విద్యార్థులు ప్రపంచంలో మిగతా ఏ భాషలైనా చాలా సులువుగా నేర్చుకుంటారంట. దీనికి ఉదాహరణ జపాన్, చైనాను ఉదాహరిస్తారు. సో జపాన్, చైనాలో కూడా వాళ్ళ మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుంది. సో అలాగే మీరు మన తెలుగుని నేర్చుకోవడానికి ముందుకు వచ్చినందుకు మీ అందరిని అభినందిస్తూ సో మిగతా భాషలు అవంతట అవే మీకు వస్తాయని తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినందుకు సిలికానాంధ్ర వారికి, మా ఉపాధ్యక్షులు ఆచార్య తంగడి కిషన్రావు గారికి వేదిక నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మాట 100 ఏళ్ల క్రితమే రాయపల్లి సుబ్బారావు గారు చెప్పారు. అయితే ఆ మాటను ఎన్నో సందర్భాల్లో తెలుగు ప్రొఫెసర్లు అయినటువంటి మేము ఉదాహరిస్తూ ఉంటాం. కానీ నిజమైన ఉదాహరణ, నిజమైనటువంటి నిర్వచనాన్ని ఈరోజు ఈ సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా ఈ పిల్లల ముఖాల్లో ఉన్నటువంటి సరస్వతి రూపురేఖల ద్వారా ప్రత్యక్షంగా నేను దర్శించుకుంటున్నట్టుగా భావిస్తున్నాను. ఎన్నో వందల వేల మైళ్ళు దాటి, సముద్రాలు దాటి, భారతదేశాన్ని వదిలి విడిచిపెట్టి మీరు ఇంత దూరం వచ్చి తెలుగు భాష, తెలుగు సంస్కృతిని, తెలుగు సంప్రదాయాన్ని అన్నింటినీ ఇక్కడ అద్భుతంగా ఆవిష్కరించుకుంటున్నారంటే ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు,
పిల్లలకు నేర్పిస్తున్నటువంటి గురువర్యులు వాటి రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఒకవైపు పిల్లలకు తల్లిదండ్రులుగా, ఇంకొక వైపు పిల్లలకు గురువులుగా ఈ భాష ఎట్లా నేర్పిస్తున్నారు. వీళ్ళను ప్రోత్సహించేందుకు ఇంకొక ముందు తరం అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు కూడా ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి ఈ సందర్భాన్ని, సమావేశాన్ని దర్శించుకుంటూ ఆ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తున్నటువంటి తీరు చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి నేను గమనిస్తూ భావిస్తూ ఉన్నాను. నిజమైన సంస్కృతి, తెలుగు సంస్కృతి లేదా భారతీయ సంస్కృతి భారతదేశంలో విదేశీ వ్యామోహం వల్ల కనుమరుగవుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే భారతదేశంలో ఉన్నటువంటి నాలాంటి భారతీయులు భావిస్తున్నటువంటి తరుణంలో మీరు పొరుగు దేశంలో, వేరొక దేశంలో, ఇలాంటి అమెరికా దేశంలో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ కాపాడుతూ ఉండడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పి భారతదేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతాల్లో ఇంగ్లీష్ వ్యామోహం పెరిగిపోయింది. నేర్చుకోవాలి ఇంగ్లీషు, కానీ తెలుగును మర్చిపోతున్నారు అని చెప్పేసి భావిస్తూ అక్కడి వాళ్ళు ఏమంటున్నారంటే, తెలుగు ప్రాంతాల్లో భారతదేశంలో ఉన్నవాళ్ళు మన పిల్లలకు తెలుగు నేర్పించాలంటే మనం ఇంకా కొంతకాలం తర్వాత అమెరికాకు వెళ్ళి అక్కడ నేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో భారతీయులు భావిస్తున్నారు, తెలుగువాళ్ళు భావిస్తున్నారు భారతదేశంలో అంటే అది ఒక గొప్ప సర్టిఫికేట్, గొప్ప కాంప్లిమెంట్ అని చెప్పేసి నేను తలుస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఈరోజు ఒక విశ్వవిద్యాలయ అధికారికి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ కంటే కూడా ఈ మాట ఎంతో విలువైంది అని చెప్పేసి నా ప్రత్యేకమైనటువంటి ప్రశంస మరియు నా యొక్క భావన. మరి దీంట్లో ఈ గొప్పవాడు ఒకవైపు రాజు గారు, ఇంకొక వైపు ఆనంద్ గారు, వాళ్ళ పేర్లను అద్భుతంగా సార్థకం చేసుకుంటూ మరి ఇంత కృషి చేస్తూ ఉన్నందుకు వాళ్ళను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు, పిల్లల యొక్క తాత, నాయనమ్మలు వీళ్ళందరూ ప్రత్యేకంగా వీళ్లకు రుణపడి ఉండాలని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను. నాతో పాటుగా మా పరీక్షల నియంత్రణ అధికారి కోట్ల హనుమంతరావు గారు, ప్రొఫెసర్ గుండెత్త నాయుడు గారు కూడా వచ్చి ఈ పనుల్లో నన్ను ప్రత్యేకించి కాపాడుకుంటూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నందుకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు వారికి అందజేస్తున్నాను. ఇలాగే మీరు మన దేశ ప్రతిష్టలు అంటే ఉన్న ఊరికి, ఉన్న ప్రాంతానికి ఎంత దూరం వెళితే వాడంత గొప్పవాడవుతాడని చెప్పేసి మామూలుగా తెలుగు భాషలో, తెలుగు ప్రాంతాల్లో ఒక నానుడి లేదా ఒక జాతీయం ఉంది. కాబట్టి మీరు ఎంతో గొప్పవాళ్ళు కాబట్టి మీరు దేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చి అమెరికా దేశంలో భారతదేశాన్ని సృష్టించుకుంటూ ఉన్నందుకు, తెలుగు సంస్కృతిని అలాగే కాపాడుతున్నందుకు మిమ్మల్ని అందరినీ పేరు పేరుగా నేను అభినందిస్తున్నాను. మన కుడి చేతిని ఎడమవాడు పెట్టుకొని మనం ప్రతిజ్ఞ చేద్దాం. తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగువారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు చాలా చదువుతానని, మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. పర్ణిక అండి, స్టేజ్ మీద పర్ణిక, క్షమించాలి.
శ్రీకంఠ మల్లాది, శ్రీవత్స మల్లాది, శ్రావ్య సూరిశెట్టి, సిద్ధార్థ తాని, అశ్విక్ ఆత్మకూరు, సోహిత్ నార్లా, యశస్వి కిల్లం శెట్టి, శ్రీరాగ లాస్యప్రియ చతుర్వేదుల, 2 నిమిషాల విరామం తర్వాత ప్రారంభిస్తాం మనం. అజిత్ సీతారాం తుబాటి, నాగసాయి సిద్ధార్థ గన్నెపూడి, ఇషాంత్ సిరూప, తనిష్కా పుణ్యమూర్తుల, ఆద్య సురపరాజు, నాగసాయి మీనాక్షి గన్నెపూడి, ధన్యశ్రీ వీరంరెడ్డి గారు, సాన్వి పడిమిటి, హరిణి గుత్తికొండ,